గూడూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ మాట్లాడిన ప్రతి మాటకు కౌంటర్గా గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ మాట్లాడారు. ఒక్కసారి వారి ఇరువురు మాట్లాడిన మాటలు చూద్దాం. కుట్రపూరితమైన వాతావరణంలో ముందుకెళ్తున్నారు, నిర్దాక్షిణ్యంగా నిరంకుశంగా ముందుకెళ్తున్నారు. పరాకాష్ట జరగడం జరిగింది. అందులో భాగంగా సౌమ్యులుగా పేరున్నటువంటి గౌరవనీయులు రాజకీయ కుటుంబం నేపథ్యం ఉన్నటువంటి సౌమ్యులు కుమారస్వామి రెడ్డి గారిని అన్యాయంగా కుట్రపూరితంగా కేసులో ఆధారం లేకుండా ఇరికిచ్చి కసి తీర్చుకోవడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఈ సందర్భంగా గూడూరు గురించి చాలా బాధేస్తుంది. అసలు ఏం జరుగుతుంది గూడూరులో? ఎక్కడ ఏం జరిగినా గూడూరులో మూలాలు దొరుకుతున్నాయి. వాతావరణం చూస్తే పక్కన మేము కాన్స్టిట్యున్సీ సూలూరుపేటలో కామెంట్ చేసుకుంటున్నారు. 5 మంది ఎమ్మెల్యేలు తెగలేకపోతున్నామని జనాలు విసిగెత్తిపోతున్నారు. అంతకు మించినట్టుగా గూడూరులో 10 తలలు, ఒక్క ఆయనే 10 తలలు 20 చేతులు, 3 పూలు 6 కాయలని విన్నాము. 10 తలలతో పరిపాలన చేస్తున్నారు. ఎంత కర్కశంగా ప్రవర్తిస్తున్నారంటే చాలా బాధేస్తుంది. అదే రకంగా సంపాదన చూస్తే 10 చేతులతో సంపాదిస్తున్నారు. గంజాయి ఏళ్తా ఉంది గూడూరులో, మర్డర్లు జరుగుతున్నాయి. అధికారం వచ్చిన తర్వాత 13 మర్డర్లు గూడూరులో జరిగాయి. ఎక్కడ జిల్లాలో ఏడు జరిగినా, రాష్ట్రంలో ఏడు జరిగినా లింక్ గూడూరులో ఏర్పడుతుంది. పరిపాలన చేసేవాళ్ళు, పాలకులు ఏం చేస్తున్నారని ఈ సందర్భంగా అడుగుతున్నాం. మీరు ఆయన సందర్భం లేకుండా ఆయన మీద కేసు పెట్టారే, మీరు బహిరంగంగా రౌడీ షీటర్లకి పుట్టినరోజుకి పోయి వాళ్ళని ప్రమోట్ చేస్తూ ఇంకో 2 మర్డర్లు చేయమని చెప్పి వాళ్ళకి ఆత్మస్థైర్యం ఇస్తూ మీరు ఆ వాతావరణంకి వెళ్ళారు కాబట్టే కదా అతను బోనస్గా మీకు ఒక మర్డర్ ఏర్పాటు చేశారు. గతంలో ఒక రౌడీ షీటరు పుట్టినరోజుకి వెళ్ళిన తర్వాత దాని తాకలాలు ఆయన మర్డర్ చేసి నాకు ధైర్యం ఉంది ఎమ్మెల్యే అనే వాతావరణం వచ్చింది. ఈరోజు చిన్న వాళ్ళు గూడూరులో ఎప్పుడు లేని విధంగా ఎంత ప్రశాంతంగా ఉన్నటువంటి గూడూరు గంజాయి వెళ్తుంది. 3 రోజుల ముందు ఒక మర్డర్ జరిగింది. ఎక్కడికి వెళ్తుంది గూడూరు? ఏ వాతావరణంలో వెళ్తుంది? మీ సంపాదన విపరీతంగా ఉంది. ఈరోజు జిల్లాలోనే మొదటిగా 20 చేతులతో సంపాదించే ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది గూడూరు ఎమ్మెల్యేని మాట్లాడుకుంటున్నారు. మరి గౌరవప్రదంగా రాజకీయాల్లో, ఉన్నతంగా రాజకీయాల్లో ఈ రకంగా ఉండాలనే స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి కుటుంబాలు వాళ్ళ వారసుల మీద మీరు కష్ట తీర్చుకుంటారా? మీకు సపోర్ట్ చేయలేదని నేను ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాను. ఆత్మ కొంచెమైన విశ్వాసం అనేది ఉందా అని అడుగుతున్నాను. 2014లో ఈ కుటుంబాలన్నీ కలిసే కదా నేను ఆదరించాయి. విశ్వాసం అనేది ఏమైనా ఉందా? లేని వ్యక్తిని నువ్వు కసిపెట్టుకొని ఒక స్థాయి ప్రభుత్వం అవకాశం ఇచ్చిన, ప్రజలంతా ఒక అవకాశం ఇచ్చారు. ఇట్లాంటి ఉన్నతంగా ఉన్నటువంటి కుటుంబాలకి ఏదైనా జరిగితే పోలీసు కూడా గౌరవంగా వ్యవహరించండి అని చెప్పాల్సిన వ్యక్తిత్వం ఉండాల్సిన నువ్వు కర్కశంగా నీకు ఎలక్షన్లో చేయలేదని ఒంటికాలం మీద లేస్తూ ఈ రకమైన వాతావరణం తీసుకెళ్తావా? పెద్దలు చెప్పారు. ఈరోజు జిల్లా మొత్తం బాధపడుతున్నారు. వాళ్ళ కుటుంబానికి ఇంత అన్యాయం జరిగిందని జిల్లా మొత్తం బాధపడుతున్నారు. దాని మూల్యం భవిష్యత్తులో ఉండబోతుంది. నువ్వు ఊహల్లో కూడా ఊహించవు. ప్రతి ఒక్కరూ గూడూరులో ఆలోచించే మనస్తత్వం గూడూరుకు ఉంది. మంచి మనసుతో చూస్తున్నారు. 1.5 ఇయర్లో ఇంచుమించు సంవత్సరం దాటింది. ఈ వాతావరణం ఎక్కడైనా ఏం చేశారు, ఏం సాధించారు అన్నది లేకుండా కేసుల మీద కేసులు పెట్టడం. పేరుకు ఎస్సీల గురించి చాలా మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు వచ్చిన తర్వాత ఎంతమంది ఎస్సీ లీడర్ని అరాచకం సృష్టిస్తున్నావు? శారదమ్మను టార్గెట్ చేసి ఆమె జేసీబీలు పంచాయతీ సర్పంచ్ ఆమె డెవలప్మెంట్ సంబంధించి పెడితే మిగతా వాళ్ళు స్మగ్లింగ్ చేసే వాళ్ళకి ఏమి ఎస్ఐ గారు ఏం మాట్లాడరు. ఆ మాత్రం ఒక సర్పంచ్గా చేస్తే ఎంఆర్ఓ గారికి చెప్పారని కూడా నాకు చెప్పారు. ఆమె చేస్తే ఆమె మీద సీజ్ చేసేయడం. అదే రకంగా వాకాడు జెడ్పీటీసీ దళితుడే కదా, అతని మీద కేసులు పెట్టడం. అదే రకంగా చిన్న కార్యకర్త దయాకర్ అనే అతను చిన్న కేసు కసిపెట్టి ఆ ఊర్లో ఎలక్షన్ అప్పుడు జగన్మోహన్ రెడ్డికి నినాదాలు చెప్పాడని చెప్పి అతన్ని జైల్లో వేయించడం. వాడు నిన్న అదాలత్లో రాజీ పడిపోతుంటే ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి రాజీ పడకూడదనే వాతావరణం ఎక్కడ తీసుకెళ్తున్నారు మీరు? అవకాశం వచ్చిన తర్వాత సద్వినియోగం చేసుకోవాలి తప్ప ఈ రకమైన వాతావరణంతో ముందుకెళ్ళడం కరెక్ట్ కాదు. పెద్దల సహకారం ఉంది. ఈరోజు ఈ విషయం జరిగిందని చెప్పంగానే జిల్లా మొత్తం కూడా అందుబాటులో ఉండే వాళ్ళంతా కూడా వచ్చి వారి కుటుంబాన్ని, సౌమ్యులు, గవర్నీయులు కుమారస్వామి రెడ్డి గారిని పరామర్శిస్తూ ఇదే రకమైన వాతావరణంలో ఏ చిన్న కార్యకర్త జరిగినా కూడా
మరి ఇదే రకమైన ఆదరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. సమిష్టిగా అందరం అడుగులేస్తాం జిల్లాలో. మరి అందరూ సపోర్ట్ తీసుకుంటూ మరి కార్యకర్తల్ని పార్టీని కాపాడుకుంటూ ముందుకెళ్తాం. పెద్దలు చెప్పారు, క్షుణ్ణంగా నిశితంగా కార్యకర్తలందరూ కూడా ఓపిక పట్టండి. ఎక్కడ కూడా ఒక్క పోలీస్ అధికారి పైన మా పైన వ్యతిరేకం చేసినటువంటి వేణుగోపాల్ రెడ్డి, అంజిరెడ్డి అయితే సాక్షాత్తు పోలీస్ వ్యాన్లోనే డబ్బులు తరలించిన విషయం అది విచారిస్తే కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఇవన్నీ నేను చేయాలంటే కక్షాధిం చర్య అయితే చేస్తా, కానీ నాకు కక్షాధిం చర్య అవసరం లేదు. గూడూరు ప్రశాంతంగా ఉండాలి, దానికి పరస్పరం సహకరించుకోవాలి తప్ప ఏదో మీ ఇష్ట ప్రకారంగా అవినీతి అంట 100 చేతులు 100 తలకాయలంట. శభాష్ బ్రదర్, 100 చేతులు 100 తలకాయలని చెప్పావు, శభాష్. అది నా నాయకులకి, నా కార్యకర్తలకి, గూడూరు ప్రజలకు తెలుసు సునీల్ కుమార్ ఏందో. సునీల్ కుమార్ ఎంతగా అభివృద్ధి చేస్తున్నాడో అది జనాలకు తెలుసు. అంతేగాని నువ్వు చెప్తే దానికి నా ప్రజలేమి ఊరికే మీ పేపర్లో రాస్తారు, ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు రాస్తారు, 200 కోట్లు 300 కోట్లు రాస్తారు. మీ ఇష్టం కదా, మీ పేపర్ కదా, రాస్తారు. కానీ వాస్తవ పరిస్థితి మాకు తెలుసు, మా కార్యాలయం తెలుసు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు నా కాన్స్టిట్యూన్సీలో వచ్చిన ఏ ఒక్క అధికారి దగ్గర కూడా అర్ధ న్యాయ పైస కూడా తీసుకొని ఎమ్మెల్యే ఉన్నాడంటే అది నీ గూడూరు ఎమ్మెల్యే అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఏ వర్కుల్లో కూడా పైసా తాకిన ఎమ్మెల్యే ఉన్నాడంటే అది గూడూరు ఎమ్మెల్యే అని చెప్పి ధైర్యంగా చెప్తా ఈరోజు కూడా నేను. ఎందుకంటే నాకు అవసరం లే, చెప్తా మళ్ళీ చెప్తా, నాకు అవసరం లే. ఏదో పెద్దవాళ్ళు ఉన్నారు, వెనకాల ఉన్నారు, వాళ్ళ దయ వల్ల ఈరోజు ఉన్నాను నేను, నాకేం ఇబ్బందులే. అలాగే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీర్వాదాలు ఆశీస్సులు ఉన్నాయి. ఈ పేదలతో ఉంటే రాజకీయం, నాకేం పొలిటికల్గా నాకు బ్యాక్గ్రౌండ్ లేదు. మా నాయనలు, మా తాతలు, మా చిన్నాయనలు రాజకీయాలు ఎవరు లేదు. నేను కష్టపడి పైకి వచ్చా. ఆ రోజు కూడా నా రాజకీయాల్లోకి ఇంటర్వ్యూ చేసి 40 రెట్లు కష్టపడి పైకి వచ్చా. ఈరోజు కూడా అదే కష్టంతో ఉన్నాను కాబట్టి ఈరోజు కూడా నాతో జనాభా ఉన్నారు. నేను కష్టంతో లేకుండా ఒక జనాభా ఉన్నది కనిపించదు. ప్రతిపక్షం నేను ఓడిపోయిన వారం కల్లా ఇదే పార్టీ ఆఫీస్ పెట్టా, ఇక్కడే కార్యకర్తలు అందుబాటులో ఉన్నాయి. నా కార్యకర్తలందరూ ఆపదలో ఉన్న 5 సంవత్సరాలు కూడా నాకు అందరూ కూడా ధైర్యాన్ని ఇచ్చి నాకు కలిసి పనిచేసిన దయవల్లే ఈరోజు నేను ఎమ్మెల్యేనే అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అయితే ఒకటి ఇన్ని చెప్తున్నారు, ఏంది నువ్వు నా కార్యకర్త పైన చేయబడితే మాత్రం ఖబర్దార్, ఏం నీకు అంత తేలిక ఉదయం సునీల్ కుమార్ అనుకున్నారు మీరు, మేము కూడా రాగలము మోవుడికి, నీకన్నా 300 కార్లు వేసుకుని వస్తాను నేను కూడా, కానీ అది పద్ధతి కాదు. చేయగలుగుతా నేను కూడా, నాకు చేత కానీ నేను కాదు, కానీ మా పార్టీ నేర్పేదా, మాకు అలాంటి ఉద్దేశాలు మాకు లేవు. నేను చెప్పేది ఒకటే, వాస్తవాలు మాట్లాడుకుందాం, రాజకీయంగా చర్చిద్దాం. మేము చెప్పింది ఏంది, మేము చేయింది ఏంది, అది మాట్లాడదాం, రాజకీయాల్లో పోదాం తప్ప ఆ జిల్లా నాయకులను తప్పుదోవ పట్టించి ఎడ తీసుకొచ్చి పాపం వాళ్ళకి అది తెలియక ఏమిటి మహాడి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గురించి విమర్శించే పరిస్థితి వచ్చేసారంటే చాలా అన్యాయం అని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తూ, మరొక్కసారి నేను చెప్పినటువంటి ఈ సంఘటనలో ఏదన్నా అవాస్తవం ఉంటే మీరు ప్రశ్నించవచ్చు. విలేకరులు కూడా బంగారంగా రాయొచ్చు, ఇబ్బంది ఎక్సెప్ట్ సాక్షి తప్ప ఎవరన్నా రాయొచ్చు. నేను చెప్తున్నా, రాజకీయాలు శాశ్వతం కాదు. శాశ్వతంగా సునీల్ కుమార్ కూడా ఎమ్మెల్యేగా ఉండు, అలాగే శాశ్వతంగా ఎవరైతే ఉండరు. రాజకీయాల్లో కామన్, వస్తూ ఉంటాం పోతూ ఉంటాం, అంతేగాని వ్యక్తిగత దోషణలు, వ్యక్తిగత కక్ష సాధింపులు మనకు అవసరం లేదు. ఎమ్మెల్సీ గారు, నీకు నాకు ఆశతగాదాలు లేవు, నీకు నాకు వ్యక్తిగత కక్షలు లేవు. ఏదో రాజకీయంగా మాట్లాడుకుందాం, నీ పార్టీ ఇది నా పార్టీ ఇది మాట్లాడుకుందాం. మళ్ళీ పార్టీ నేను పార్టీ మారా ఎవరైనా కూడా నేను కాదన్న బ్రదర్. నేను సైకిల్ గుర్తుపోయిన ఓడిపోయినా ఒకసారి, మళ్ళీ సైకిల్ గెలిచా. నా ఆలోచన సైకిలే, అది గుర్తుపెట్టుకోమని చెప్పి మళ్ళీ ఒకసారి నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఏదైనా ఉంటే బ్రహ్మాండంగా మాట్లాడదాము. అలాగే రాజీ అవుతుంటే నేను రాజీ అవ్వదని చెప్తున్నాను అన్న. పిచ్చోళ్ళరా, మీకు తెలియదు. నేను మా నాయకులను అడగండి, ఉద్దయ తగులు ఉద్దయ మీరు చదువుకోండి అని చెప్తాను తప్ప ఎక్కడ కూడా కక్ష సాధింపులు నేను ప్రోత్సహించే పరిస్థితి. మా దయాగా చెప్పాడు, నిజంగా దయాగా చెప్పింది. నా పైన బాధగా ఉన్నారు సీనియర్ నాయకులు. ఏంటంటే నేను నాదేంటంటే అట్లా తగులు వేసుకుని మనం గెలిచాం కాబట్టి వైఎస్ఆర్సీపీని సాధించాలా, మనం గెలిచాను కాబట్టి నేను ఈరోజు కూడా వర్కులు చేస్తున్నారు. జెడ్పీ చైర్మన్ గారు గ్రాంట్తో చేసుకోమని చెప్తున్నా. పని కావాలి, ఆపరేనా ఏం చేయగలుగుతారా? ఆపితే ఏం చేయగలుగుతారా? నాకు పని కావాలా, నా ప్రజలకు నీళ్ళు ఇవ్వాలా, చేస్తున్నాం. అంతేగాని మీరు అడుక్కోండి, మీ పోలీసే కదా ఉందే ఇప్పుడు, మనం అడుక్కోండి ఎవరి పైన తప్పుడు కేసు పెట్టానేమో అని చెప్పి. వాకాళ్ళలో ఒక తప్పుడు కేసు పెట్టామా, కోటలో ఒక తప్పుడు కేసు పెట్టానా చెప్పండి. గూడూరు మండలంలో ఒక తప్పుడు కేసు పెట్టానా, గూడూరు టౌన్లో ఒక తప్పుడు కేసు పెట్టానా? ఎంతసేపుడికి ఏమొచ్చినా
చిలకూరు ఎందుకు? చిలకూరులో రాక్షసులు ఉన్నారు నాయన. నీకు మురళి గారు మీకు చెప్తాను ఏనండి, మీరు నమ్మొద్దు, ఎంత తేలిక మనుషులు కదా వాళ్ళు, నిన్ను కూడా నమ్మేస్తారు వాళ్ళు, అది గుర్తుపెట్టుకుని నమ్మేశారు. కాబట్టి నేను చెప్తున్నా. కాబట్టి మనం అంటే వాళ్ళకి ఊరికే పేరుకి మీరు ఇన్ఛార్జి కాబట్టి నేను ఆ రోజు ఎమ్మెల్యే కాబట్టి నాతో ఉండారు. వ్యక్తిగతంగా మనం అంటే పడదు ఆయన వాళ్ళకి, దాంట్లో మొహమాటం లేదు ఆయన, అర్థం చేసుకో, నిన్ను కూడా ముంచేస్తారు. రేపు ఎలక్షన్లో లేదు ఇక తెలుగుదేశం పార్టీకి వస్తుందని నీతో రోజు సాయంత్రం పక్కనే ఉంటారు, రోజు నా పక్కన వచ్చేస్తారు. ఈరోజు చెప్తున్నానండి మళ్ళీ అందరికీ, వాళ్ళని నేను పార్టీలో చేర్చుకోలేదు కాబట్టి ఇవన్నీ కూడా చేసుకోవాలంటే ఏం ఉండవు, మీరు కూడా ఊరికి పోయే పరిస్థితి ఉండదు. కాబట్టి మరి మర్చిపోయిన కుమారస్వామి రెడ్డి గారు పాపం ఎస్సీ సర్పంచ్ పెట్టాడు మా ఊళ్ళో, 40 లక్షల రూపాయలు మొత్తం అవినీతి చేశారు. ఎక్కడ పైప్ లైన్ లేదు, వర్కులు లేవు, మొత్తం ఎంక్వైరీ జరిగింది, డిపిఓ ఆఫీస్ చేశారు. దానిపైన ఉట్టగా ఆయన దయ వల్ల ఈ అమ్మాయికి చెప్పుకోవాలి, ఎస్సీ మహిళకి. అంటే ఇప్పుడు కూడా మీరు ఎస్సీని మీరు అడ్డం పెట్టుకొని దొబ్బు తినేది మీరు, ఆ చెప్పుకోకపోయేది మా వాళ్ళకి, నాయకుడు మీరు. నిజంగా మీ పైన కక్ష కట్టి నేను కక్ష సాధించాలంటే నీ పైన కేసు పెట్టినా చెప్పు, కేసు పెట్టించాను మీ పైన నేను. కాబట్టి ఒకటే నేను చెప్పేది ఒకటే, కుమారస్వామి రెడ్డి గారు కూడా ఇది మంచి పద్ధతి కాదు. నువ్వు మా పేద కార్యకర్తల నాయకుల పైన ఈ విధంగా కక్షాదించేది చేస్తే మాత్రం నేనైతే ఒప్పుకునే సమస్య లేదు. న్యాయం అయితే చెప్పండి, ఇంకా మీ మాట కూడా న్యాయం అయితే, అంతేకాని నిన్ను ఎదురు చూచారని చెప్పి మా దళిత ఎస్సీ ఎస్టీ బీసీల పైన నీ యొక్క దౌర్జన్యాలు కుదరదని చెప్పి నేను తెలియజేస్తాను. మళ్ళీ చెప్తున్నా, రేపు మత్స్యకారులుగా నీకు ముందు బెయిల్ చేసింది, అందుకే డబ్బు ఉన్నాడు కదా, ఏం వాళ్ళని తీసుకోవాలి నువ్వు కొట్టిస్తే, మా వాళ్ళు కొట్టిస్తే వాళ్ళందరూ లోపలేసే వాళ్ళు కూడా లోపల ఉన్నా, ఏం వాళ్ళకి బెయిల్ పెట్టదు నువ్వు చెప్పరా? పెట్టచ్చు కదా వాళ్ళు నీ మనుషులు అంటే. ఇంకా మళ్ళీ చేస్తున్న మత్స్యకార సోదరులకి, బాబు మీరు బయట వచ్చిన తర్వాత ఖచ్చితంగా రాజీ చేస్తాను నేను, దాని రెండో మాట్లేదు. మీకు మాకు ఎప్పుడు రచ్చలు లేవు. మీరంటే చంద్రబాబు నాయుడు గారికి గౌరవం, మత్స్యకారులు అంటే ఎప్పుడు ప్రేమే. దగ్గరుండి నేనే రాజీ చేయిస్తా, మీ కేసులు కూడా ఖచ్చితంగా తీస్తానని చెప్పి ఆ మత్స్యకారులకి హామీ ఇస్తున్నా. అంటే రెండో మాటలేదు, నాయకులు కూడా చెప్తున్నా. కాబట్టి అర్థం చేసుకోమని తెలియజేస్తాం. అలాగే మా పేదవాళ్ళని అడ్డం పెట్టి మీరు మా పేదవాళ్ళ పైన పేదవాళ్ళని నచ్చుకొట్టి మీరు పైన చేసి డ్రామా ఆడాలంటే కుదిరే కథ కదని చెప్పి కూడా మరొకసారి కుమారస్వామి రెడ్డి గారికి కూడా తెలియజేస్తూ, మురళి కూడా అర్థం చేసుకోమని చెప్పి ఎమ్మెల్సీ గారికి కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.